నేను 2016లో బీఆర్ఎస్ పార్టీ తరపున బీఫామ్ ఇచ్చి గెలిపించినప్పుడు అప్పుడు నవతారెడ్డి వేరు, ఇప్పటి నవతారెడ్డి వేరు. 10 సంవత్సరాల క్రితము నవతారెడ్డి అంటే ఎవరికి తెలియదు, వాళ్ళ ఫాదర్ విజయారెడ్డి అనే తెలుసు, లేడీ రిజర్వేషన్ కేర్ ఆఫ్ ఉంటుండే. కానీ ఇప్పుడు నవతారెడ్డి అంటే మీకంటూ ఒక స్పెషల్ బ్రాండ్, ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ రోజు లేడీ రిజర్వేషన్ రావడము, అప్పుడప్పుడు ఎలక్షన్కి వెళ్ళడము, గెలవము అన్న సీటు గెలవడము, నవతారెడ్డి అంటే ఏంటో ప్రజలలో ముందుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ. మీరు పోటీ చేయడం అదే మొదటిసారా మేడం? 2016లో ఫస్ట్ టైం పోటీ చేయగానే గెలిచారు. అంటే ఎట్లా వాంటెడ్లీ రాజకీయాల్లో వచ్చారా, లేదంటే అనూహ్యంగా కాలక్రమేణా పరిస్థితులను బట్టి వచ్చారు? ఎట్లా అనూహ్యంగా మా ఫ్యామిలీ వాళ్ళు చేసిన సేవ, రాజకీయ నేపథ్యంలో నాకు లేడీ రిజర్వేషన్ రావడం వల్ల నాకు ఇవ్వడం జరిగింది ఆ రోజు. అంటే ఏదైతే మీరు 2016 చందారెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ ఇప్పుడు 2026 అంటే దాదాపు 10 ఏళ్ళు అంతే రకంగా ఉందా, లేదంటే ప్రజల్లో అవతారెడ్డి గారి ఆదరణ తగ్గిందా, పెరిగిందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా పెరిగే ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో అప్పుడు నవతారెడ్డి చేసిన సేవ, మేము చేసిన అభివృద్ధి పనులు, ఇప్పుడు చేసిన వాళ్ళ అభివృద్ధి పనులు కంపారిజన్ కంపల్సరీ ప్రజలలో నాంతానే ఉంది. ఆ కంపారిజన్ కూడా నెక్స్ట్ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రూవ్ చేస్తారు అని చెప్పేసి నాకు గట్టిగా నమ్మకం. పోటీ చేద్దామనే ఆలోచనలు ఉన్నారా? మళ్ళీ కార్పొరేటర్ గా ఒకవేళ రిజర్వేషన్లు లేని పరిస్థితులు అన్ని అనుకూలిస్తే పోటీ చేయడానికి సంసిద్ధమేనా? 100% తప్పకుండా చేస్తాం. అంటే పోయినసారే మీకు సరే కారణాలు ఏవైనా కూడా కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేదు, అయిపోయింది, ఇక నవతారెడ్డి రాజకీయ జీవితం అయిపోయింది, ఆమె పని అయిపోయింది అని అనుకునే కొంతమంది వ్యక్తులకు అంటే ఇదొక ఆన్సర్ గా చెప్పబెట్టి సమాధానం చెప్తారా, లేదంటే ఇక గంగలో కలిసిపోయినట్టు ఎట్లుంటది మీ పరిస్థితి? తప్పకుండా చూపిస్తాం కదా, ఏది చెప్పకూడదు, చూపించే తీరుతాము అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మేడం, నేను ఒక వ్యక్తి పేరు చెప్తా, ఆ వ్యక్తి మరి మీకు మీ మధ్యలో ఉన్నాడా, మర్చిపోయారా ఏందని చెప్తారు. ఇప్పుడు అరకెపూడి గాంధీ గారు అని చెప్పి విన్నారా పేరు? ఎందుకేం లేదు. ఎవరు మేడం? అంటే మేము చాలా తక్కువ వింటాము, అందుకే ఎవరు ఏందని మీరు చెప్తే బాగుంటది. ఎందుకు తెలుసు, షేలింగంపల్లిలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఆర్కేపూడి గాంధీ 3 సార్లు ఎమ్మెల్యే, 3 పార్టీలు ఎమ్మెల్యే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో తిరిగే ఎమ్మెల్యే. 3 సార్లు ఎమ్మెల్యే, 3 పార్టీలు ఎమ్మెల్యే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఫిరాయించే ఎమ్మెల్యే అని ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అరకిపూడి గాంధీ గారు బీఆర్ఎస్ లో ఉన్నామని వారే చెప్తున్నారు కదా, అంటే అప్పుడప్పుడు క్లిప్పింగ్స్ చూస్తున్నాం మనం. ఆయన చెప్తున్నాడు నేను బీఆర్ఎస్ లో ఉన్నాను. బీఆర్ఎస్ లో లేడా? ఆయన చెప్పుకోవడం, మీరు కూడా బీఆర్ఎస్ నాయకులే. ప్రజలు మేము అదే అంటున్నాం కదా, మా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మా బీఆర్ఎస్ పండుగ కప్పుకొని మా ప్రజలకు వచ్చి ఏ సమస్యలు ఉందో పరిష్కరించండి అని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం కదా. రావడం లేదు మరి ఇంతమంది. నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి 3 months అవుతుంది, మళ్ళీ రీబ్యాక్ 3 months అవుతుంది. 3 months లో కూడా ఎక్కడ కూడా గర్భపతి 3 months నుంచి కూడా ఎక్కడ రోజు కూడా ఎక్కడన్నా మీటింగ్ లో గానీ ఎక్కడ సభలో గానీ కనిపిస్తాడేమో అని చూసిన, కానీ ఏ రోజు కూడా కనిపిస్తలేరు. మా పార్టీ నాయకులు కూడా కొత్త వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. మరి ఆ సభలలో కూడా కనీసం వచ్చి కండవా ఇస్తాడేమో, వెల్కమ్ చెప్తారేమో అనుకో, అక్కడ కూడా కనిపిస్తలేరు. మరి ఎక్కడ తిరుగుతున్నాడో, ఏ పార్టీలో తిరుగుతున్నాడో మాకు అర్థం. రావాలని మీరు కోరుకుంటున్నారా? మీ మనస్ఫూర్తిగా మీ గుండెలు మీరు చెప్పండి మేడం. అరకెపూడి గాంధీ అనే వ్యక్తి మళ్ళీ బీఆర్ఎస్ లో రావాలని నవతారెడ్డి గారు కోరుకుంటున్నారా? చూడండి, కొన్ని ఇంతకు ముందు ఉన్న రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. మనము రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రజలలో ఒక గుర్తింపు ఉండాలి. వాడు ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, మేము ఒక పార్టీ గుర్తు మీద ఈ యొక్క క్యాండిడేట్ అయితే మాకు మంచి సమస్యలు పరిష్కరిస్తాడు, ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉంటారు అని చెప్పేసి ఆ పార్టీ మీద గౌరవంతో, ఆ అభ్యర్థి మీద గౌరవంతో ఓటేసి గెలిపిస్తారు. అట్లాంటి ప్రజల నమ్మకాన్ని వమ్మ చేసి ఈ రోజు వాళ్ళ అభివృద్ధి పేరు చెప్పుకొని నువ్వు అభివృద్ధి చెందుతున్నావు చూడు, అది బేసికల్ గా ప్రజలు నచ్చరు. అది ఒక్కసారి సామాన్యంగా రాజకీయాల్లో ప్రజల్ని మోసం చేస్తే మరి ఆయన ఇప్పుడు 3 దఫాలుగా గెలుస్తున్నారని మీరే చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ప్రజల్ని మోసం చేసే నాయకుడు అయితే ఈ 3 దఫాలుగా 15 ఏళ్లుగా గెలవరు కదా మరి వారు. అదే అండి, ప్రజలలో ఏంది, పార్టీ ఏది అధికారం ఉంటే దాన్ని సర్వేలు చేయించుకుంటారు, వస్తారు. ఆ పార్టీలో గెలిచిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఆ పార్టీ డౌన్ అయిపోయింది, ఈ పార్టీలో మనకి మనుగడ లేదు అన్న టైంలో మళ్ళీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో కండవాలు కప్పుకొని వెళ్ళిపోతారు. లాస్ట్ టైం అంటే టీడీపీ నుంచి సరే
ఆ రోజు తెలంగాణ వచ్చింది, టీడీపీ అప్పుడున్న వెళ్ళిపోయింది. అప్పుడున్న పరిస్థితులను బట్టి పరిస్థితిని బట్టి టీడీపీ తెలంగాణలో లేదు కాబట్టి ఉమ్, కంపల్సరీ వాళ్ళ ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాలి కాబట్టి ఉమ్, ఉన్న ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయం కాబట్టి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినారు. ఉమ్, మరి ఈ రోజు ఏమి చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో కూడా పోనీ నువ్వు వెళ్ళినావు ఉమ్, నిజాయితీగా రాజకీయాలు కూడా నిజాయితీగా విలువల గల రాజకీయాలు చేయాలని చెప్పేసి ఉమ్, మేము నమ్ముతాం. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు. ఉమ్, నువ్వు రాజీనామా చేసి ఒక ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ చేసుకొని మళ్ళా గెలిచి వెళ్ళు. అవును. దానికి మాలాంటి వాళ్ళు అందరం కూడా స్వాగతిస్తాం. ఉమ్, కానీ పార్టీ పేరు చెప్పుకొని పిఎస్సి చైర్మన్ అని చెప్పి ఉమ్, ప్రతిపక్ష పార్టీ హోదా అనుభవించుకుంటూ ఉమ్, అధికార పక్షంలో తిరుక్కుంటుంటే ఇక వాళ్ళని ఏమంటారో ఇక మీరే చెప్పాలి. మేమేం చెప్పాం. ఇక ప్రజలే రేపు వాళ్ళకి అటువంటి అంటే వాళ్ళకి అరికపూడి గాంధీ గారు పక్క కాంగ్రెస్ లోనే ఉన్నారని చెప్తున్నారు మీరు, అంతే కదా? పక్కా 100% మరి ఆయన బీఆర్ఎస్ అని అంటాడు ఎందుకు అట్లా? బీఆర్ఎస్ అన్నప్పుడు మరి బీఆర్ఎస్ లోకి రావాలి కదండి. ఉమ్, ఉమ్. బీఆర్ఎస్ మాతో పార్టీ పాటు కార్యక్రమాలకు రావాలి, పార్టీ ఆఫీస్కి రావాలి, ఆఫీస్కి మీలాంటి రావాలి, వాళ్ళ ఇంటికి రావాలి. మాలాంటి వాళ్ళ ఇంటికి రావాలి. ఉమ్. లేకపోతే ప్రజల సమస్య ఏదైతే ఉన్నాయో ఏదైతే సమస్యలు పరిష్కారం అవన్నీ చేయాలి కదా. ఎందుకు చేస్తలేడు మరి? ఉమ్, లేదు అంటే పిఎస్సి చైర్మన్ తీసుకున్నారు కదా, పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఉమ్, అదే చైర్మన్ పోస్ట్ తీసుకున్నారు కదా, మరి దానికైనా ప్రతిపక్ష హోదాగా అసెంబ్లీలో కొట్లాడాలి కదా. ఉమ్, పోయి మొన్న స్పీకర్ నోటీస్ ఇస్తే మేము బాత్రూమ్కి వెళ్ళడానికి వెళ్ళి బాత్రూమ్ పక్కన నించున్నాం, బాత్రూమ్ కోసం అని తొందరగా వెళ్ళినాం అని చెప్పేసి ఉమ్, అబద్ధాలు మాటలు చెప్పుకుంటూ మాయమాటలు చెప్పుకుంటూ ఎందుకు రెండు పార్టీలలో అటు ఇటు కాకుండా తిరగాలి ఉమ్, అనేసి మేము అడుగుతున్నాం. అంటే భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది షెర్లింగపల్లిలో స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిది? ఒకవేళ భవిష్యత్తు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ కి గర్వాపసి వస్తాడా? ఎట్లా ఉండబోతుంది ఆ వ్యక్తిది? అది ఆయన్నే అడగాలి, ఉమ్, మేమేం చెప్పలేము. మేమైతే బీఆర్ఎస్ లోకి రావాలి, బీఆర్ఎస్ కండ వేసుకొని తిరగాలని చెప్తున్నాము. ఉమ్, ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు కూడా మీరు బీఆర్ఎస్ కండవ అయితే రండి అని చెప్తే ఆ రోజు ఎంత హంగామా చేసిండ్రో మీకు అవును, తెలుసు. ఉమ్, చివరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టినారు. ఉమ్, మరి ఆ రోజు మనం ఉందాక నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నాడు అయితే అవును నిజాయితీగా నేను బీఆర్ఎస్ లో ఉన్నా, నేను కండ వేసుకుంటున్నా తిరుగుతున్నా అని చెప్పాలి కదా. ఈ రోజు పటాన్చేరులో ఎమ్మెల్యే గారు ఉమ్. ఆయన అవుట్ రైట్ గా నేను బీఆర్ఎస్ లో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీకి స్టేట్మెంట్ సపోర్ట్ ఇస్తున్నాడు చేస్తున్నా ఆయన, స్టేట్మెంట్ ఆల్రెడీ ఇస్తున్నారు. ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మరి ఈయన ఉమ్, ఎందుకు పెట్టలేదు? మరి నీ ఉమ్, పక్క కాన్స్టిట్యున్సీ కదా, నీ అవును. పక్క నీ బార్డర్ కానుకొని ఉన్నారు కదా. ఉమ్, మరి వాళ్ళకు ఉన్నంత ఆ ఎమ్మెల్యేకు ఉన్నంత ధైర్యం నీకెందుకు లేదు ఉమ్, అని మేము అడుగుతున్నాం. మా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. నా సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ఉమ్. ఎమ్మెల్యే గారికి ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే నిన్నటి వరకు బీజేపీలో ఒక వెలుగు వెలిగిన నవతారెడ్డి గారు ఇప్పుడు సడన్ గా చూస్తే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అని అంటున్నారు. ఏంది ఈ 2 ఏళ్ల బీజేపీలో మీరు అనుభవించిన పరిస్థితులు సందర్భాలు ఏ రకంగా ఉన్నాయి, ఇబ్బందులు ఏంటి, మంచి ఏంటి, చెడేంటి, ఎందుకు అసలు బీఆర్ఎస్ లో రావాల్సి వచ్చింది మళ్ళీ? మేము బేసికల్ గా టిఆర్ఎస్ పార్టీ అభిమానులు డే 1 నుంచి. డే 1 నుంచి కూడా. ఉమ్, మేము పార్టీ మారడానికి కారణం కూడా ఈ ఎమ్మెల్యే గారే కారణము. ఉమ్. మీరు పార్టీ Basically- మారడానికి ఎమ్మెల్యే కారణం అవుతారు ఎట్లా? కార్పొరేటర్ అయిన తర్వాత ఎక్కడ కూడా సహకరించలేదు. ఉమ్, వెన్నుపోటు రాజకీయాలు, ఒక ఆడపిల్లనని చూడకుండా ఉమ్. పోలీస్ కేసులు పెట్టియడాలు, మీ మీద కేసులు ఉన్నాయా? ఎమ్మెల్యే గారు కేసులు పెట్టించారు? ఇండైరెక్ట్ గా వాళ్ళ ప్రతినిధులతో పెట్టించారు, వాళ్ళతో Hmm. తిరిగే క్యాడర్ తోటి పెట్టించారు. ఒక మహిళనని చూడకుండా కూడా సోషల్ మీడియాలో తిట్టియడము, మహిళలంటే గౌరవం లేదు, ఇష్టానుసారంగా చేసిండ్రు. ఇవన్నీ కూడా మేము ఆ రోజు ఇవన్నీ చేయకుండా క్లియర్ గా కేటీఆర్ గారు చెప్పినాం. పార్టీ పరిస్థితి బాగాలేదు, పార్టీని స్థానికంగా ఈ రోజు కాన్స్టిట్యున్సీలో నిలబడే స్టేజ్ లో తీసుకుపోతలేడు ఎమ్మెల్యే. కేవలం ఆయన నినాదం కోసమే పార్టీని వాడుకుంటున్నాడు తప్ప పార్టీని ఏ రోజు కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి చెప్పట్లేదని క్లియర్ గా చెప్పి ఆ రోజు బీజేపీ. మీరు కార్పొరేటర్ గా ఎన్నికైన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారితో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్టున్నారు కదా, చేసినట్టున్నారు. చేసామండి. యాజ్ ఏ కార్పొరేటర్ గా చేయాలి, తప్పదు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఎమ్మెల్యే, కార్పొరేటర్లము, ఆయన మీద గెలిచిన కార్పొరేటర్లము, ఆయన మమ్మల్ని గెలిపించిన కార్పొరేటర్ కాదు, ఆయనకు వ్యతిరేకంగా గెలిచిన కార్పొరేటర్లు మేము. మాకు బాధ్యత ఉంది ప్రజల మీద, మాకు ఓటేసి గెలిపించిన ప్రజల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళకి సేవ చేయాలని చెప్పి 5 years వరకు మేము పార్టీలో ఉన్నాను. మీరు చూడండి, మీరు ఫేస్బుక్ లో కావచ్చు, ఎక్కడ నా 5 సంవత్సరాల పీరియడ్ అయిన తర్వాతనే నేను బీజేపీ పార్టీలోకి పోవడం జరిగింది. నేను ఒక పార్టీ మీద గెలిచి, ఒక పార్టీ కండవ మీద గెలిచి ఇంకో పార్టీలోకి పోయే రకం కాదు మేము. ఏ పార్టీలో మనం బీజేపీలో వెళ్ళడానికి కూడా ఎమ్మెల్యేనే కారణం అంటారు. అవును, ఎట్లా మేడం? 100%. ఆయన ఒక నియోజకవర్గాన్ని ఇన్ని లక్షల మంది ఓట్లతో గెలిచిన ఒక ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్ కి ఎందుకు టార్గెట్ అయ్యిండు, లేదంటే అవతారెడ్డి గారే ఎందుకు వారికి టార్గెట్ అయ్యిండు అంటే ఏం చెప్తారు? ఎందుకు అవ్వరంటే ఈ రోజు
బేసికల్ గా చూస్తే ఆర్థికంగా ఉన్నాం మేము. ఉమ్, ఆయన కన్నా సామాజికంగా ఉన్నాము. ఆయన కన్నా బాగా చదువుకున్నాను. ఉమ్, గొప్పగా చెప్పాలంటే ఆయన కన్నా బాగా చదువుకున్నా. అన్ని ఓకే. వర్గాలలో ఉన్నాం కాబట్టి ఏమో ఏ విషయంలో మరి ఆయన నా పెట్టుకున్నాడో తెలియదు. ఉమ్, దాంట్లో ఇంకా మళ్ళీ ఇంకేమైనా ఫీలింగ్ పెట్టుకుని నాకు తెలియదు కానీ ఉమ్, నా మీద అయితే టార్గెట్ చేసిండ్రు. సరే కొంతమంది వేరే వేరే వాళ్ళ మీద కూడా చేశారు. ఉమ్, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ కూడా కాలేదు. అది నా మీదకి వచ్చింది. సరే ఏది జరిగినా ఉమ్. మన మంచికే.